ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ టీచర్లకు మంత్రి లోకేష్ తీపికబురు చెప్పారు. రాష్ట్రంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ లో అర్హత సాధించాలని సుప్రీంకోర్టు తీర్పుపై కీలక ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు తీర్పుపై ప్రభుత్వం తరపున రివ్యూ పిటిషన్ వేస్తామన్నారు. మంత్రి లోకేష్ ను ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డిలతో పాటుగా మాజీ ఎమ్మెల్సీ AS రామకృష్ణలు కలిసి ఈ సమస్యను విన్నవించారు. 2010 అక్టోబర్ 23కు ముందు DSCల ద్వారా ఎంపికైన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని వారు మంత్రిని కోరారు. వెంటనే స్పందించిన మంత్రి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టెట్ నిర్వహిస్తామని, కానీ ఉపాధ్యాయుల ఆంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున రివ్యూ పిటిషన్ వేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పాస్ కావాల్సిందేనని తేల్చి చెప్పింది. టెట్ లేకుండా టీచర్ ఉద్యోగాలు చేస్తున్న వారు ఇప్పుడు టెట్లో ఉత్తీర్ణత సాధించాలని ఆదేశించింది. ఈ క్రమంలో 2010కి ముందు టీచర్ ఉద్యోగాలు పొందిన వారంతా ఇప్పుడు టెట్ రాయాల్సి వస్తుంది. సుప్రీంకోర్టు తీర్పుపై టీచర్లు ఆందోళన ఉన్నారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం తరపున రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే పలు ఉపాధ్యాయ సంఘాలు ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా పిటిషన్ దాఖలు చేస్తే వాదనలు బలంగా వినిపించొచ్చని ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం టెట్ నిర్వహణకు గత వారం షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబర్ 10న టెట్ పరీక్ష, జనవరి 19న ఫలితాలు విడుదల చేస్తామంది. అయితే ఓవైపు టెట్కు ఏర్పాట్లు చేస్తూనే ఇటు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాలని నిర్ణయించారు.